ప్రయాణం. వ్యాస రచయిత షేక్ అన్వర్. గాత్ర సహకారం డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. ప్రతిరోజు ఏదో ఒకరోజు ఎక్కడికో ఒక్కడికి ప్రయాణమవుతారు కదా. ఆ ప్రయాణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు నడుస్తారో, కారు ఎక్కుతారో, మోటార్ సైకిల్ నడుపుతారో మీ ఇష్టం. ఇక్కడ ప్రయాణం ముఖ్యం. ఆ గమనం గురించి మాట్లాడుకుందాం. తిన్నవి, చక్కని రోడ్డు, ఎత్తుపల్లాలు, ఎగుడు దిగుళ్ళు, మలుపులు, మెలికలు ఏమీ లేని సాపైన రోడ్డు, నీటైన 4 లైన్ల రోడ్డు. చేస్తున్న ప్రయాణం మొత్తానికి మీకు అక్కడ వట్టి రోడ్డు మాత్రమే ఉంది. హాయి అయిన ప్రయాణానికి మంచి తారు రోడ్డు కన్నా మరింకేం కావాలి? అంత చక్కని దారి మీద ఆ వైపు కానీ ఈ పక్క కానీ ఒక చెట్టు కానీ ఒక దిబ్బ కానీ, గుట్ల మీద ఇంత గడ్డి కానీ, మైదానం మీద అంత పసిరిక కానీ, నేల మీద పురుగు కానీ, ఆకాశాన ఒక పిట్ట కానీ, ఎటువంటి అంతరాయం లేని నల్లని పొడవాటి రోడ్డది. ఆ దారి దిగంతం వరకు కనపడే ఆకాశం నీలంగా లేకపోతే మరీ మంచిది. నల్లని రోడ్డు, తెల్లని ఆకాశం, గమ్యం గమనం తప్ప మరేం అవసరం అడ్డం లేని ప్రయాణం. ఇలాంటి ప్రయాణాన్ని ఒక్కసారి ఊహించండి. బోరుకు కూడా బోరు కొట్టి ఎక్కడైనా రాయి కనపడితే తల బాదుకొని చచ్చిపోదామనుకున్నా రాయి కూడా కనపడిని ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందంటారు? మళ్ళీ ప్రయాణం దగ్గరకు వద్దాం రండి. ప్రయాణం అంటే అదేదో మరేదో కాదు. ప్రయాణం పేరు పెట్టి ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అది ప్రయాణం కానివ్వండి, పుస్తకం చదవటం కానివ్వండి, కిటికీ పక్క సీటులో కూర్చొని అక్కడి నుండి చూస్తే కనబడే ఇంత చల్లని మబ్బు, దాని వెనుక అంత నీలాకాశం, దాన్ని కొలత వేసుకుంటూ వెళుతున్న ఓ పక్షి, దారి మధ్యలో కనపడే ఓ టీ కొట్టు, బండి చక్రాలకు గాలి కొట్టే దుకాణం, తలలూపుతూ రివ్వున వెనక్కి వెళ్ళిపోయే చెట్ల వరుసలు లేకపోతే ప్రయాణం ఎంత నిస్త్రాణంగా, నిస్సారంగా, నీరసంగా ఉంటుందంటారు? అటువంటి రసహీన ప్రయాణం వంటిదే అలంకారలేమిగా అచ్చయ్యే పుస్తకం. ఇప్పుడిప్పుడే బడి ఒడిలో పాఠాలు నేర్చుకోవడానికి కుదురుకున్న చంటివాళ్ళ దగ్గర నుండి, కాలక్షేపానికి పత్రికలు తిరగవేసే వాళ్ళ దగ్గర నుండి, కొనుక్కున్న కొత్త కారు తాలూకు మెకానిజం మాన్యువల్ని కుస్తీ పడదామని
తిష్ట వేసి కూర్చున్న వాళ్ళ దగ్గర నుండి అనేకుల వారికి అనేక రూపాలలో ఉన్న అక్షరాల కూర్పు, పంక్తుల వరుసల వెంట చకచకా మీ కళ్ళు ఆలోచన, మనసు, మస్తిష్కం పరుగులు తీయడం కూడా ఒక రకమైన ప్రయాణమే. ఒక బొమ్మ, ఒక పువ్వు, ఒక తీగ, కొంత సందర్భం, కొంత సన్నివేశం, ఒక మొహం, 2 చిలుకలు, ఇలా బొమ్మల రూపంలో ఉన్నవి ఆకారంగా కనబడేవి మాత్రమే కళ కానక్కర్లేదు. వ్యాసానికి, కథకు, పాఠం శీర్షికలకు వాడిన పాంటు వైఖరి, దాని పరిమాణం పెద్దగానో చిన్నగానో కనబడడం, ఆ శీర్షికను నిలువుగానో అడ్డంగానో ఏటవాలుగానో అమర్చడం, దాని కింద ఒక గీత గీయడం, దానిని రివర్స్ కలర్లో ప్రింట్ చేయడం కూడా ఒక కళే. అక్షరాల వెంట పరుగులు తీసే కంటి చూపుకి కాస్త ఉపశాంతిని, ఊరటను, కొత్త ఆలోచనను ఇవ్వడమే అక్షరానికి, బొమ్మ అనే అలంకారానికి ఉన్న సంబంధం. మానవుడనేవాడు సముద్ర తీరం వెంట పచ్చి ఇసుక మీద నడిచినప్పుడో, నీటి నుండి బయటకు వచ్చి రాయి మీద అడుగిడినప్పుడో పడిన పాద ముద్ర ఒక చిత్రకళ. ఆదిమ మానవుడు తను వేటాడే జీవాన్ని, విసిరిన బల్యాన్ని బొమ్మ రూపంలో పసిగట్టక ముందు ఆ గుహ గోడల మీద పడ్డ అతని చేతి ముద్ర కూడా ఆదిమ చిత్రకళే. బొమ్మల కళకు చాలా కాలం తరువాత భాష పుట్టింది. కొబ్బరి చెట్టు అనేది ఒక భాషలో నారియల్ పేడ్ అయింది, మరొక భాషలో టెన్కాయ్ మరం అనబడింది. ఒక ప్రాంతంలో అది కోకోనట్ ట్రీ, మరొక చోట ఆల్బెరో డి కోకో. భాష తన లిపిని, శబ్దాన్ని, పలుకుల విరుపును రకరకాలుగా మార్చుకున్న బొమ్మల భాషలో కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టుగానే మిగిలిపోయింది. ఒక చెట్టు మాత్రమే కాదు, మనిషి, పశువు, పులుగు, పిట్ట, కొంప, గుడ్డు, ఈక, చాకు అన్నింటి ప్రపంచ భాష బొమ్మల భాషే. బొమ్మను చూసేవాడికి కన్నులు ఉండాలి అనే ఒకే ఒక్క షరతుకు లోబడి ఇంత ఇదిగా బొమ్మను వెనకేసుకొని రావడానికి మరీ ఇంత గసపోసుకుంటూ చెప్పనక్కర్లేదు. ఆఖరికి మనం మొబైల్లో రోజు 1,00,000 సార్లు వెతుక్కునే అప్లికేషన్ల ఆచూకీని, వాటి పేర్లని అక్షరాల బట్టి కాక ఆకారాలని, బొమ్మలను బట్టి మాత్రమే తెలుసుకుంటామనేది మీరు గమనించని ఒక సత్యం. నడుస్తున్న బ్రతుకు ఎట్లా ఉన్నా ఏదో ఒక రూపాన అందులోకి కాస్త ఆనందాన్ని నింపుకోవడానికి మానవుడు
తనకు వీలైనంత ప్రయత్నం చేసినట్లే ఒక పుస్తకంలోకి అందం ఇవ్వడానికి, అక్షరాల మధ్య సౌందర్యాన్ని చూపడానికి చిత్రకళ ప్రయత్నం చేస్తుంది. ఆకారం మాత్రమే ఉన్న నల్లని అక్షరాలను, పంక్తులను చదివే కంటికి మాత్రమే అందే సుగంధం అద్దడం బొమ్మ చేసే అలంకారపు ముచ్చట. అక్షరం నుదుటన దిద్దే సౌందర్య తిలకమే బొమ్మ. తెలుగు కథ అనే ఒక కథా సంకలనానికి బాపు గారు వేసిన బొమ్మ ఒకటి ఇక్కడ గుర్తు చేస్తాను. కథా పుస్తకంలో తన మోమును తాను చూసుకుంటూ నుదిటిన బొట్టు దిద్దుకుంటుంది తెలుగమ్మాయి. నిర్వచనాలకు అందని తెలుగుతనం అది. బొమ్మ మహా చమత్కారి కూడా. ఒక కథకు ఎర్ర గులాబీ అని పెట్టిన శీర్షిక అక్షరాల మీదుగా ఎర్రని హృదయాకారపు రేకులు ఎగురుతూ ఉంటాయి. అప్పుడది ప్రేమ కథ అవుతుంది. అదే గులాబీ ఎరుపు అక్షరాల కిందుగా రక్తపు బిందువులు జారుతూ ఉంటాయి. అది మరిక అనేది నేరాల ఘోరాల రకం కథ అని చెప్పకనే తెలిసిపోతుంది. శీర్షిక చెప్పని, చెప్పలేని అసలు విషయపు ఆకర్షణ, ఆసక్తిని కళ అందిస్తుంది. ఆచూకీ అనే కథ ఉంటుంది. శీర్షికలోని కీ అనే అక్షర గుడిదీర్ఘాన్ని తాళం చెవిగా మార్చాడు చిత్రకారుడు. కథలో పోయిన తాళం చెవి గుర్తించి జరిగిన అన్వేషణే ఈ కథ అనే సూచన మాత్రపు అలంకారం ఎంత చమత్కారంగా ఉంటుందో చూస్తే కానీ తెలియదు. ఒక కథలో చంటి పిల్లవాడు చాలా గట్టిగా ఏడుస్తున్నాడు అని రాసిందనుకోండి. ఊరకే ఆ వాక్యాన్ని చదవడం వల్ల మీకు వాడి ఏడుపు ఎంత గట్టిగా ఉన్నదనేది వినపడదు. ఒక బొమ్మ మాత్రమే మీ చెవుల వరకు వాడి ఏడుపులోని తీవ్రతను చేరుస్తుంది. బొమ్మలో ఒక పిల్లవాడు పెద్దగా నోరు తెరిచి శోకాలు పెడుతుంటాడు. ఇంటి గోడలు కూలిపోయి ఉంటాయి. పైకప్పు ఎగిరిపోయి ఉంటుంది. అమ్మా నాన్న చెరో దిక్కున కొట్టుకుపోతూ ఉంటారు. వాడి శోకం కార్చిన కన్నీరులో చేపలు ఈతలు కొడుతున్నాయి. చదివే ప్రతి పేజీలలో ఒక వాక్యం మనలను ఆలోచింపచేస్తుంది. బొమ్మ ఆ ఆలోచనకు పదును పెడుతుంది. కథ మిమ్మల్ని నవ్విస్తుంది. దాని మీద బొమ్మ మీకు చక్కిలి గింతలు పెడుతుంది. ఒక యుద్ధపు కవిత మిమ్మల్ని దుఃఖపెడుతుంది. ఆ కవితకు వేసిన బొమ్మలో తూటా దెబ్బకు కూలిన చంటి పిల్లవాడి తెరుచుకున్న నోటి దగ్గర ఎగురుతున్న ఈగ బొమ్మ తాలూకు ఝంకారం మీలో యుద్ధం అంటే ద్వేషం, అసహ్యం, మానవాళి పట్ల కరుణను, జాలిని, ఆర్తిని పెంపొందిస్తుంది. బొమ్మ వెనుకాల వకాల్తా నిలబడి ఉదాహరణ, సోదాహరణలతో ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. ఒక్కోసారి అక్షరం తను చెప్పవలసిన దాని
కూడా చెప్పలేక అంతమైన దగ్గర బొమ్మ పాఠకుడి భావనాకాశంపై ఎగరేసిన గాలిపటం దిక్కులకు కొత్త దారి తీస్తుంది. ఒకప్పుడు అనే రోజుల్లో మాకు పుష్కలంగా పుస్తకాలు దొరికేవి. పుస్తకాల సంచి తెరిస్తే క్లాసు పుస్తకాలు, ఆ క్లాసు పుస్తకాలు తెరిస్తే అందులో దాచుకున్న కథల పుస్తకాలు. సినిమాకు వెళితే థియేటర్ బయట పాటల పుస్తకాలు. పాటలు, కథలు, నవలలు అంటే పెద్దగా ఆసక్తి లేని పిల్లలకు 30 రోజుల్లో బ్రూస్లీ అవ్వాలని ఉండేది. వాళ్ళు పరమ ఇష్టంగా ఆ కరాటే పుస్తకాలు చదివి వాటిల్లోని బొమ్మలు చూపించిన విధంగా చేతులు చాచి, చేతులు మడిచి, కాళ్ళు, పిడికిళ్ళు గాల్లోకి ఎగరేసి హియ్యా కియ్యా అని అరిచేవాళ్ళు. ఇంట్లో ఆడవాళ్ల కోసం ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సచిత్ర పత్రిక, వనితలనే పత్రికలు అనేకానేకం ఉండేవి. కోళ్ళు పెంచేవాళ్ల కోసం కోడి శాస్త్రం పుస్తకాలు కూడా ఉండేవి. అందులో బొమ్మలు కూడా ఉండేవి. బస్సు ఎక్కుదామని బస్టాండ్కు, రైలు ఎక్కుదామని రైల్వే స్టేషన్కు వెళ్ళినప్పుడు అక్కడ రైలు, బస్సు సమయానికి రాకపోయినా కిటకిటలాడుతూ, రెపరెపలాడుతూ, లెక్కకు మిక్కిలిగా పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలు తిరగేసుకుంటూ మేము ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేట్ అయ్యేలాగా చూడు దేవుడా ప్లీజ్ అని దేవుడికి మొక్కుకునేవాళ్ళం. ఆ బస్సు, రైలు ఆగే చోట్ల అది ఇది అని కాదు, అనేక రకాల పుస్తకాలు ఉండేవి. రైల్వే స్టేషన్లో పుస్తకాలు జాతీయ సమైక్యతని చాటేవి. అన్ని భాషల, అనేక వర్గాల, అనేక సైజుల్లో మంచి చెడు, దైవం దెయ్యం, భూతు, హింస, భయం, పిల్ల పెద్ద విషయాలు అన్నీ పుస్తకాలుగా ఉండేవి. ప్రయాణానికి వాహనం ఎక్కిన సగం మందికి పైగా పుస్తకాలు కొనేవారు. వాటిని చదివేవారు, అరువు ఇచ్చేవారు. గాలి ఆడకపోతే వాటితో విసురుకునేవారు. ఇంకా ఎంతో అదృష్టంగా ఆ రోజుల్లో సోవియట్ ప్రచురణలు తెలుగులోకి వచ్చేవి. ఎంత మంచి పుస్తకాలు, ఎంత మంచి బొమ్మల కాలమో అది. రాత గీత పోటాపోటీగా ఉండేవి. చూడ్డానికి మాత్రమే ఖరీదుగా కనపడే ఆ పుస్తకాలు పావలా, ₹1 కూడా వచ్చేవి. నోట్లో కరిగిపోయే చాక్లెట్ల కన్నా అదే ధరకు వచ్చే ఆ రంగుల బొమ్మల పుస్తకాలను చప్పరించడానికి మనసు ఒగ్గేది. ఒక తరానికి రష్యన్ సాహిత్యం చేసిన సాయం అంతా ఇంతా కాదు. తొలుత మా ప్రేమంతా పుస్తకాలు చదవడం మీదనే ఉండేది. చదివి కథలన్నీ చదివేసిన తర్వాత కూడా మాకు చాలా సమయం ఉండేది. అప్పుడు ఆ చదివిన కథల తాలూకు బొమ్మలు కాపీ చేసేవాళ్ళం. వాటి ప్రేరణతో మనం కూడా కథలు రాయాలని, వాటికి మనమే బొమ్మలు వేయాలని ఆ పనులు కూడా మొదలెట్టాము. అప్పటికి ఎంత హై స్కూల్ వయసే మాది. మా చిన్నతనంలో బొమ్మలు గీసేవాళ్ళు అంత దేవతల బొమ్మలని ఖచ్చితంగా గీసేవాళ్ళు. అతి క్లిష్టమైన, కష్టమైన వెంకటేశ్వర స్వామి బొమ్మ దగ్గర నుండి ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, హనుమంతుడు,
చేతులు చాచి శిలువ మీద యేసుప్రభువు, గణపతి దేవుడు, ఎన్టీఆర్, మక్కా మదీనా, భగత్ సింగ్, కొండల మధ్య ఉదయించే సూర్యుడు, ఇలాగా అన్నమాట. అయినా స్కూలు క్లాసు మొత్తానికి బొమ్మలు బాగా వేసేవాళ్ళు తక్కువే ఉండేవారు. బొమ్మల్ని ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవారు. బొమ్మలు వేయడం చేతగాని వాళ్ళు సైతం సినిమా పత్రికల ముఖచిత్రాల మీద అచ్చయ్యే ఆడతాళలకైతే మీసాలు, మగ పురుషులకైతే బుర్ర మీసాలు, కళ్ళద్దాలు, పొడవు గడ్డాలు దిద్దేవారు. కాలేజీలో అడుగుపెట్టాక క్లాసును నిలబెట్టి కాకుండా కాలేజీ మొత్తానికి కూడా బొమ్మలు వేసేవారు. మొత్తం మీద ఒకరిద్దరు మాత్రమే కనపడేవారు. బొమ్మలంటే ఆసక్తి చూపేవారు కూడా తక్కువే. ఇక ఉద్యోగంలోకి వచ్చి స్థిరపడ్డాక సంసారులు, ఉద్యోగస్తులు అనే జాతి దగ్గర 100% ఎవ్వరికీ బొమ్మల మీద కానీ, బొమ్మల విషయం పట్ల కానీ, వాటి రీతులు గీతల పట్ల కానీ ఆసక్తి శూన్యం. వయస్సు పెరిగే కొద్దీ మనిషి రసహీనమై ఒట్టి కట్టెలా ఎండుపేడులా మిగిలిపోతాడు. వాడిలో ఏది చివురించదు, పలకదు. ఎప్పుడైనా రూపాయి నాణ్యం కింద పడ్డ చప్పుడైతే మాత్రం గపుక్కున లేచి జేబులు తడుముకుంటాడు. ఒళ్ళు సహకరించకున్నా దానిని వంచి మరీ సోఫా కిందకు దూరి అక్కడ పడ్డ నాణాన్ని జయిస్తాడు. నాకు సాహిత్యం అంటే మీదు మిక్కిలి బాలల సాహిత్యమే రాబోయే కాలంలో మంచని, దొడ్డని 4 కాలాల పాటు మనగలిగితే ఏది జరగాలన్నా ముందు పసిప్రాణాల దగ్గర మొదలవ్వాల్సిందే. మౌఖిక కథలు వినడం దగ్గర నుండి బాలల కథా సాహిత్యం చదువుకోవటం దగ్గర. అక్కడ నుండి రేడియోలో వచ్చే అనేక కార్యక్రమాలు, గేయాలు, రూపకాలు, నాటకాలు అన్నింటినీ శ్రద్ధగా వినేది, గమనించేది, అనుకరించేది, ఆచరణలో పెట్టేది పిల్లలు మాత్రమే. అస్తమానము ఊరికే మొబైల్ చూస్తున్నారు అని ఇప్పటి పిల్లల మీద పెద్దలు విసుక్కుంటూ ఉంటారు. కానీ శ్రద్ధగా గమనిస్తే ఆ పిల్లలు వాటిలో చూసేదల్లా ఏ కార్టూను బొమ్మలో, హస్తకళలకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. నిజానికి మొబైల్లో, టీవీల్లో పరమ చెత్త చూసేది, వినేది, చదివేది పెద్దలు మాత్రమే. ఇంతకు ముందే చెప్పాను, మా చిన్నతనంలో బడి మొత్తానికి బాగా బొమ్మలు గీసేవారు, ఆసక్తిగా బొమ్మలు గీసేవారు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. మహా అంటే 3-4 మాత్రమే. ఈరోజు చూస్తే మా బంధువుల ఇళ్లల్లో చాలామంది పిల్లలు చక్కగా బొమ్మలు వేస్తున్నారు, చాలా చక్కగా వేస్తున్నారు. నా బాల్యంలో నేను కాక నా చుట్టూ మా చిన్నాన్నల పిల్లలు, అత్తామామల పిల్లలు, ఇంకా ఇరుగు పొరుగు నేస్తాలు లెక్కకు మించి ఉన్నప్పటికీ ఎవ్వరికీ బొమ్మలు వేయడం పట్ల పెద్ద మోజు ఉండేది కాదు. ఎవరైనా బొమ్మలు వేస్తూ ఉంటే కాసేపు ఆసక్తిగా మాత్రం చూసేవారు. ఇప్పుడు నేను కాపురం ఉండే ఇంటి దగ్గర బొమ్మలు వేసే చిన్నవాళ్ళు ఉన్నారు. ఒక ఇంట్లో
ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు బొమ్మలు వేస్తున్నారు. నలుగురు మిత్రులు ఉంటే నలుగురు బొమ్మలు వేస్తున్నారు. ప్రతి ఒక్కడు బొమ్మలు వేస్తున్నారు. ఒకరి ద్వారా ప్రేరితమై మరొకరు బొమ్మలు వేస్తున్నారు. ఒకళ్ళ బొమ్మలని ఒకళ్ళు మెచ్చుకుంటూ బొమ్మలు వేస్తున్నారు. ఏ సాయంత్రమైనా వారికి కథలు చెప్తాను రండి అంటే సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందా అని కథలు పుట్టే సాయంత్రం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు. మొత్తానికి పిల్లలు చాలా బాగున్నారు. వాళ్ళు ఎన్నుకున్న బొమ్మలే అదోలా ఉంటున్నాయి. అయితే ఈరోజు పిల్లల పసి కళల్లోకి పేదరాశి పెద్దమ్మ, గండ్లభేరుండ పక్షులు, వాటికి కాళ్లకు అంటుకున్న వజ్ర వైఢూర్యాలు, ముగ్గురు ముసలి మంత్రగత్తెలకున్న ఒకే ఒక ఒంటికన్ను, అప్రతిహతం అనే ఖడ్గం, పంచకళ్యాణి అనే గుర్రం, చిన్న గడేజంగ్ అనే కోయయోధుడు, పద్మపాదుడు అనే మహామాంత్రికుడు, కర్పగవల్లి అనే ఓడ, సవిత్వకుడు అనే సుందరాంగుడు, 32 సాలభంజికలు కథలు చెప్పే సింహాసనం, వాతాపి అనే మేకమాంసం, సమయస్ఫూర్తి అనే ఒక తెలివైన యువకుడు, పరోపకారి పాపన్న అనే మంచివాడు, కువలయేశ్వరి అనే అందాల చిన్నది, మణిసిద్ధుడు, గోపాలుడు అనే గురు శిష్యులు, లబో దిబో అనే అన్నదమ్ములు, వీళ్ళు ఎవ్వరూ రావడం లేదు. పిల్లల చదువుల్లో, వాళ్ళ సంభాషణల్లో, వారు చూసే టెలివిజన్ కార్యక్రమాల్లో, వారు గీసే బొమ్మల్లో మంకీ డి లూఫీ, నారుటో ఉజుమకి, గోకు, కకాషి హటాకే, హ్యారీ పాటర్, రాన్విస్లీ, హెర్మోని గ్రాస్టర్, ఆల్బజ్, డంబా, లీడోర్, లూనా లౌగాడ్, రూబెస్ హ్యాగ్రిడ్, వోల్టే మాజ్ గట్రాలు మాత్రమే నిండి ఉన్నారు. వాళ్ళని అని తప్పేముంది? వారికి అందుబాటులో ఏదైతే ఉందో దానిని మాత్రమే వాళ్ళు తమగా భావిస్తున్నారు. ఇంటిలోని టీవీ స్క్రీన్ల మీదే కాదు, నోటు పుస్తకాల కవర్ల మీద, స్కూలు బ్యాగుల మీద అవే బొమ్మలు కనపడుతున్నాయి. వ్యాపార ప్రపంచం దేని వైపు వేలెత్తి చూపిస్తుందో దానినే వాళ్ళు ఆర్ట్ అనుకుంటున్నారు. విదేశీకమైన చిత్రం ఎంత బాగున్నా అది మనది కాదు. మన ఆచార వ్యవహారాలు, మన జీవన సరళి మీద దిగుమతి చేసుకున్నది ఏది మన మీద పనిచేయదు. మన ఆలోచనను ప్రభావితం చేయదు. మనల్ని మనంగా ఉంచదు. మెలకువ సరే, కళల్లో కూడా పిల్లలు పరాయి భాషలో మాట్లాడుతూ, పరాయి భాషలో ఆలోచిస్తూ, పరాయి బొమ్మలను నేర్చుకుంటూ ఉండడం అనేది కాస్త ఆందోళనగా కనిపిస్తుంది. వ్యాపారం తప్పేమీ కాదు. డబ్బు పాపిష్టిది అసలే కాదు. కొన్ని లెక్కలు ఉండాలి, కొంత హృదయం ఉండాలి, ఒక రకమైన మంచితనం ఉండాలి. వ్యాపారస్తుడికి కూడా ముందు తరాల కొరకు మామిడి టెంకలు నాట చూసిన ముసలి తాత మనసులోని తీపి ఉండాలి. తరాలు అంటే తమ మనవళ్ళు, ముని మనవళ్ళు అని కాదు. డబ్బు గలవాడు కళ మీద వ్యాపారం చేసినా తప్పు లేదు. కనీసం దాని వలన కళ బ్రతికి ఉండేటట్లు చూసుకోవాలి. కళ అనేది ఆరిపోని దీపంలా వెలుగుతూ ఉండాలి. ఒక దీపం మరిన్ని దీపాలను వెలిగించాలి. నాకు తెలిసిన ప్రపంచంలో నాగిరెడ్డి, చక్రపాణి గారు అదే చేశారు. వారు చందమామను దివి నుండి భువికి దింపారు. చందమామ
మొహాల వంటి పసిపిల్లల దగ్గర నుండి నెలవంకలా నోరేసుకొని నవ్వే బోసినోళ్ల తాతయ్య, అమ్మమ్మల వరకు అందరికీ చందమామను శాశ్వతం చేశారు. ఈరోజు నాగిరెడ్డి, చక్రపాణి గారు లేరు. కుటుంబరావు, వడ్డాది పాపయ్య, చిత్ర, శంకర్, దాసరి సుబ్రహ్మణ్యం గారు, ఇంకా పేర్లు తెలియని తదితరులు అనేకులు ఎవరూ లేరు. కానీ వాళ్ళు వెలిగించిన చందమామ తరతరాలుగా వెలుగుతూనే ఉంది. అది ఇంకా ఎంతకాలం వెలుగుతుందో తెలియదు. ఒక చందమామ ఇంకా బోలెడన్ని నక్షత్రాలను కూడగట్టి ఉండాల్సింది. మన దగ్గరే అవెందుకు ఆరిపోయాయో, ఇక్కడే ఇంత చీకటి ఎందుకు అలుముకొని ఉందో, ఈ చోటునే ఇంత నిరక్షరాస్యత ఎందుకు ఉందో తెలియదు. రోజు ఇక్కడ మనదంటూ చెప్పుకోవడానికి, మనది అని గర్వపడటానికి ఏమీ లేదు. మనకు లేని దానిని మన పిల్లలకు ఏమనిస్తాం? గోంగూర మనది, ఆవకాయ మనది అని గర్వంగా లొట్టలు వేసుకు పొట్ట దగ్గరే మన గమనం ఆగిపోయింది. మనసు దగ్గరకి మన ఆలోచన సాగటం లేదు. మనసుకు మంచి చదువునివ్వాలి, మంచి సంగీతాన్ని, మంచి కళను పరిచయం చేయాలి. మనసుకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే సోయే మనకు లేదు. మనం వంటిళ్లలో నానా రకాల ఊరగాయలకు చోటున్నది కానీ 4 పుస్తకాలకు, అందులోనూ ఒక బొమ్మల పుస్తకానికి మన ఇంటి గూళ్ళల్లో చోటు చాలదు. ఏ రవివర్మ బొమ్మలోని సితార్ గాయకుని మన గోడ మీద సంగీతం వినిపించదు. ఏఎస్ఎల్ హాల్టాంకర్ బొమ్మలోని స్త్రీమూర్తి వచ్చి మన హృదయాలలో దీపాన్ని వెలిగించదు. మన నాటకాలు, మన బుర్రకథలు, మన తోలుబొమ్మలాటలు, మన యక్షగానాలు, మన గొల్ల సుద్దులు, ఒగ్గు కథలు మాయమైపోయినట్లుగా బొమ్మ కూడా ఇప్పుడు మిగిలి లేదు. మిగుల్చుకోవాలని లేని మనుషుల దగ్గర, దాచుకోవాలనే స్పృహ లేని జాతి దగ్గర నేను నీ దానిని అని అది అంటుకొని కూర్చోదు. పద్యం తెలుగువాడి సొత్తు అని ఒకప్పుడు గర్వపడేవాళ్ళు. ఇది అవసరం లేదు, అది అవసరం లేదు అని తెలుగు అక్షరాలని కొన్నింటిని కత్తిరించి పడేసినట్లుగా పద్యాన్ని తగలేశారు. తేటగీతి, ఆటవెలది అనే మాటలు వినబడితే మీరేమట్లు అని సమకాలీన సాహితీలోకం అనుమానంగా, అసహనంగా ముక్కు మూసుకుంటుంది. ముక్కు మూసుకున్న చోట మల్లెపువ్వు, మంచి గంధం మాత్రం ఎందుకుంటాయి? వాటికి మాత్రం ఉండవా ఆత్మాభిమాన, స్వీయ గౌరవాలు? మరైతే ఏం చేయాలి అని ఎవరూ అడగకపోయినా నేనే చెప్పడానికే చూస్తాను. నా ఉద్దేశంలో బాల సాహిత్యానికి మించి మరే సాహిత్యం లేదు. మంచి సాహిత్యానికి అల్లిన బొమ్మలకు మించి మరే గొప్ప బొమ్మ లేదు. సాహితీ క్షేత్రంలో అన్నింటికన్నా ముందుగా ముఖ్యమైనది పిల్లల సాహిత్యం. దాని మీద శ్రద్ధ పెట్టకుండా, పిల్లల మెదళ్లకు అవసరమైన పోషకాలు ఇవ్వకుండా వదిలేస్తే వచ్చేదంతా అసందర్భ సాహిత్యమే.
దాని వెనక నిలబడి జెండా మోసే పనికిమాలిన బొమ్మల కళే. ఒక చిన్న పిల్లవాడికి ఆనందం ఇవ్వలేని తోకపోయి కత్తి ఢామ్ 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 అనే సులువు కథ రాయలేని వాడివి నలుగురు పిల్లలు కలిసి భుజభుజ రేకుల పిల్లుందా, బుజ్జారేకుల పిల్లుందా అని సంబరంగా పాడుకోలేని గేయం రాయలేని వాడివి, వీటికి చూడచొక్కని బొమ్మలు వేయలేని వాడివి, నేనేం రచయితని, నేనేం చిత్రకారుణ్ణి అని సాహితీకారుడు తనను తాను ప్రశ్నించుకోవాలి. కేవలం ఒక 5 రూపాయల దినపత్రిక, ఒక 25 రూపాయల వారపత్రిక పేజీలలో చోటు చేసుకోలేకపోతున్న బాల సాహిత్యం, దాని తాలూకు బొమ్మలు ఏమని బట్టకడతాయి, ఎలా అని తమని తాము నిరూపించుకుంటాయి? ఆదివారం అనుబంధ పేజీలలో పిల్లల కథల పేరిట వచ్చే ఊకకు, తుప్పుకు కనీసం ఒక్కరైనా పాఠకుడు ఉన్నాడా అన్నది నాకు అనుమానమే. ఈ తెలుగునాట అప్పుడెప్పుడో ఒకే ఒక రేడియో అన్నయ్య పుట్టాడు. అప్పటి పిల్లలకు పాటయ్యాడు, నోట మాటయ్యాడు, నడిచే పూల తోటయ్యాడు. ఆ తోటలో రెక్కలు విప్పి రెపరెపలాడిన సీతాకోక చిలుకలన్నీ ఆ తర్వాత తెలుగు వెలుగులయ్యాయి. పిల్లల సాహిత్యం మీద శ్రద్ధ పెట్టిన పుణ్యానికి, ఆ కుదురుకు తెలుగు సాహిత్యం, తెలుగు ఆట, తెలుగు బొమ్మ, తెలుగు పాట దేదీప్యమానంగా వర్ధిల్లింది. ఏది అట్లాంటి మనిషి మరో సంస్థ, మరో పత్రిక, మరో పూదోట, మరో తరం కనిపించదు. నేను ఎప్పటికీ గట్టిగా నమ్మేది ఒక్కటే, ఎక్కడైతే ప్రత్యేకంగా పిల్లల కోసం మాత్రమే పని జరుగుతుందో, వారి కొరకు మాత్రమే సినిమాలు, సాహిత్యం, రాతలు, గీతలు, ఆటలు, పాటలు, పరిశోధనలు జరుగుతాయో, ఆ ఫలితాలలో నుండి వచ్చిన వారు మాత్రమే కళను, సంస్కృతిని, జాతిని, మనదైన ప్రత్యేకతను ముందుకు తీసుకొని పోగలరు. ఒలింపిక్ జ్యోతి ఒక చేతి నుండి మరొక చేతికి అందించబడ్డట్లు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చిన్నతనం నుండి విన్నట్లు, అందుకని పని చేసేవాడు మరింత పని చేయాలి. డబ్బున్నవాడు తన దగ్గర 100 రూపాయలలో పావలా డబ్బులు ఈ వికాసానికి మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి. కళను కానీ సంపదను కానీ పోగు చేసుకొని అటక మీద దాచుకోరాదు. చేరాల్సిన చోటికి వాటిని చేర్చడానికి ప్రణాళికలు రచించబడాలి. బళ్ళల్లో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునే వర్క్షాపులు జరగాలి. ముందుగా చెప్పుకున్నట్లు బడి మొత్తానికి అద్భుతంగా రాయగలిగిన వారు, గీయగలిగిన వారు, పాడగలిగిన వారు, అడగగలిగిన వారు 2 3 కనా కష్టంగా 5 మందో ఉంటారు. 10 బడుల నుండి ఓ 25-50 మంది పిల్లలను ఎన్నుకొని వారికి కళలో మెళకువలు, మర్మాలు నేర్పాలి. మొదట్లో ఏదైనా చిన్నగానే ప్రారంభమవుతుంది. మహాకవి శ్రీశ్రీ తంగిరాల శంకరప్ప గారి సూత్రం ప్రకారంగా చదరంగపు మొదటి గడిలో ఒక వడ్ల గింజ మాత్రమే పని మొదలవ్వచ్చు.
రెండవ గదిలో 2, మూడవ గదిలో 4, నాలుగవ గదిలో 8, ఇలాగా వెళ్ళిన కొద్దీ పనిమంతులు రెట్టింపవుతారు. చేసే ప్రతి పని మన జేబులోకి ఎంత బరువు తెస్తుంది అని లెక్క పెట్టడం మానేయాలి. కళ మీ గుండెలోని బరువును దింపేసి ఎంత తేలిక చేస్తుందో దానిని మాత్రమే చూడాలి. వ్యక్తిగతంగా మన ఖాతాలో ఉన్న అంకెలు, సంఖ్యలు, మన ఇళ్ల స్థలాల దస్తావేజులు, ఇంటి ముందు నిలబడ్డ కార్లు, ఇంటి వెనుక ఉద్యానవనాలు సంగతి సరే, ఒక జాతి మొత్తంగా మనం సంపాదించుకున్నది ఏమిటి అని చూసుకోవాలి. తల దించుకునే వరుసలో ఉన్నామా, తల ఎత్తుకొని వరుసలో ఉన్నామా అని మనకు మనమే నిర్ణయించుకోవాలి. లేకపోతే దశాబ్దాల క్రితట గొప్ప సంపాదకుడు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక ప్రశ్న అడిగినట్లుగా, ఇంతకీ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తరువాత కూడా మనకు కావలసిన కామిక్సు, కార్టూన్లు, బొమ్మల పుస్తకాలు తయారు చేసుకోలేకపోతున్నాము. సారే జహాసే అచ్చా ఎలా అవుతుంది అనే ప్రశ్న ఇంకొన్ని దశాబ్దాల తర్వాత కూడా మనకు ఎదురవుతూనే ఉంటుంది.